రిజర్వ్ చేసుకోవాలిరా చంద్రబోస్ గారిని. మిత్రులందరికీ ముందే మాట్లాడిస్తున్నావు. పర్లేదు వచ్చారు కదా. మా ప్రభు అన్న ఆహ్వానం మేరకు వచ్చాను. వచ్చిన తర్వాత ఒక సరైన కార్యక్రమానికి వచ్చాను అనిపించింది. పాటలు చూసిన తర్వాత విన్న తర్వాత మరొక కారణం ఏంటంటే మా మిత్రుల్ని కలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. రామజోగ శాస్త్రి గారు మా ఇంటి పక్కనే ఉంటారు. నేను రోజు చూస్తుంటే ఆయన్ని. అశోకన్నని కలిసి చాలా రోజులు అయిపోయింది. ఎప్పుడో FNCCలో కలిసిన ఒక కార్యక్రమానికి. తర్వాత అనంతతో మాట్లాడుతుంటాను కానీ మళ్ళీ ఇప్పుడు కలిసారు. తర్వాత శ్యామ్తో కూడా మణికొండలే ఉంటాడు కానీ ఇలా ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం, మేమందరం కలిసి మంచి చెడ్డలు కష్ట సుఖాలు పంచుకునే ఒక అవకాశం నాకు లభించినందుకు ప్రభన్నకు మనస్ఫూర్తిగా ఆ అవకాశం మీరు ఇచ్చినందుకు ప్రభన్నకు ధన్యవాదాలు. ఈ పాటలు మేము విన్నాము, ఇప్పుడు చూసాము ప్రత్యక్షంగా. నాకు అనిపించింది ఏంటంటే ముఖ్యంగా అభినందించాల్సింది ఇమ్రాన్ శాస్త్రి గారిని. అంటే ఇంత వైవిధ్యభరితమైన సన్నివేశాలకు పాటలు రాసే అవకాశం మీకు వచ్చింది. అవకాశాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరుచుకున్నారు. అంత వైవిధ్యంగా, అంత భిన్నంగా, అంత విభిన్నంగా పాటలు రాశారు. మీ పేరెంత విభిన్నంగా ఉందో మీ సాహిత్యం కూడా అంతే విభిన్నంగా ఉంది. ఇమ్రాన్ శాస్త్రి గారు చాలా సంతోషం. ఒక పాటలో రాశారు, సముద్రం గురించి రాసిన పాటలో చెమట చుక్కలు కలబోసి మరో సముద్రాన్ని నిర్మించానని. అదొక సముద్రం అంటే చెమట చుక్కలతో ఇంకొక సముద్రం ఏందన్న ఒక అభివ్యక్తి, చాలా చాలా గొప్ప అభివ్యక్తి మీకు. అట్లాగే ఎవరికి ఎవరు ఆ పాట కూడా చాలా లోతైన భావాలు, ఆ భావ వైశాల్యాన్ని చూసి నాకు తప్పకుండా మీ మీద సీతారామ శాస్త్రి గారి కృప, అనుగ్రహం, తప్పకుండా ఆశీస్సులు మెండుగా ఉన్నాయని నమ్ముతున్నాను. మీరు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు మాకు ఉజ్జయనే చెప్పొచ్చు. అంత అద్భుతమైన సాహిత్యం అందించారు. అట్లాగే మీకు సహకారం అందించారు. మీరు ఎవరి బాణలికతో రాశారు, ఎవరు సంగీతం జాన్ దా, ఒకసారి నీకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎత్తు తక్కువ, లోతు ఎక్కువ. గొప్ప విషయం. ఎందుకంటే మా వరంగల్ జాన్ ఎక్కడ మీది? వరంగల్లో హన్మకొండ. మా స్వస్థల నుంచి వచ్చాడు. తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నాను. మనస్ఫూర్తిగా నీకు అభినందనలు. చాలా మంచి సంగీతం ఇచ్చావు. అన్ని బాణీలకు రాశాక బాణీల చాలా చాలా బాగుంది. అంటే తెలియకుండా ఉంది, అంత గొప్పగా ఉన్నాయి. అట్లాగే సినిమాకి నేపథ్య సంగీతం అందించిన వైశాఖ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. చాలా బాగా చేశారు. కొంచెం అలా రోమాంచితమైంది శరీరం వింటుంటే, కొన్ని ధ్వనులు వింటుంటే. చాలా మంచి భవిష్యత్తు మీ అందరికీ. ఈ సినిమా గురించి నేను అనుకుంటున్న రెండు మాటలు ఏంటంటే, రెండే మాటలు: నవ్యత, నాణ్యత. మళ్ళీ ఒకసారి మమ్మల్ని అందరినీ ఇక్కడ కలుసుకునే అవకాశం మాకు ఇచ్చిన ప్రభన్నకు, అట్లాగే నిర్మాత రాంబాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీడియా మిత్రులందరినీ నా పురస్కారం తర్వాత అందరినీ ఒకసారి కలవాలని అనుకుంటున్నాను. మళ్ళీ కలవడానికి ముందు ఒక ప్రిలీజ్ లాగా భావిస్తున్నాను. సారీ అన్న, ఎంత బ్యాంక్ లో పెట్టినా ఆయన మాట్లాడే రెండు ముక్కలైన నవ్యత, నాణ్యత, ఆ రెండు సరిపోతాయి. బోస్ గారు మీరు అద్భుతంగా మాట్లాడారు. వాళ్ళందరికీ చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు రామజోగి శాస్త్రి గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి రావడానికి ముఖ్యమైన కారణం ప్రభు గారు. నిజంగా చాలా కృతజ్ఞతలు మీకు. ఫర్ రీజన్స్ అంటే మాలో మేము కలుసుకుని బోస్ గారు చెప్పినట్టు మేమందరం అలా కలుసుకోవడం మీ వల్ల సాధ్యపడింది. రెండవది చాలా ఆనందము, ఆశ్చర్యము, ఒక సర్ప్రైజ్కి లోనయ్యాను, ఒక ఉద్వేగానికి లోనయ్యాను అన్నది నా మాటలో మీకు తెలుస్తుంది. అంటే విభిన్నమైనటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు కావాలంటే మనం పక్క రాష్ట్రాల వైపు చూడటము, మలయాళం సినిమాలను, తమిళం సినిమాలను, మరాఠీ సినిమాలను అనుకునే ఒక నేపథ్యం నుంచి ప్రయాణిస్తూ రకరకాలైనటువంటి కాల పరిణామాలకు లోబడి వాళ్ళ రోజు ఇక్కడ నుంచున్నాము. ఇక్కడ దాకా రేవు అనే సినిమా నాకు తెలియదు, బట్ వాళ్ళు చూసి రేవు అనే సినిమా గొప్ప నమ్మకం కలిగింది. ఇందులో పనిచేసిన ఆర్టిస్ట్ మీద అయితేనేమి, టెక్నికల్ టీం మీద అయితేనేమి ఒక భవిష్యత్ పైన ఒక భరోసా కలిగించే ఒక టాలెంట్ పుష్కలంగా ఇక్కడ ఉందన్న ఒక నమ్మకం కలిగింది. నేను చాలా చిన్నవాడిని ఆ మాట అనడానికి, బట్ మీలో ఒకటిగా, ఒక సామాన్య ప్రేక్షకుడిగా, ఒక సినిమా ప్రేమికుడిగా రేపటి తరం వైపు ఒక భవిష్యత్ పైన ఒక ఆశ, భరోసా కలిగేలాంటి ఒక మంచి నమ్మకాన్ని ఇచ్చింది ఈ అరగంట సేపు పాటలు ప్రదర్శన. ఇది దమ్ అంటే. నిన్న మొన్నటి వరకు ఏమీ చప్పుడు లేదు, మీడియా తన చేతుల్లో ఉన్న ఏం చప్పుడు లేదు. ఇవాళ కూర్చోబెట్టి రండి
మేము చేసిన మా తయారీ ఇది, మా ప్రోడక్ట్ ఇది అని చెప్పేసి దమ్ముగా 4 పాటలు ప్రజెంట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ 4 పాటలు 4 ఆకట్టుకునేలా ఉన్నాయి. పిన్ డ్రాప్ సైలెన్స్, ఒక 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 ఏమంటాం ఉద్విగ్నతకి లోనయ్యేలాగా అందరినీ మనం కలిగిస్తున్నటువంటి ముఖ్యంగా సూత్రధారి హరి గారికి మనం అభినందనలు తెలియజేయాల్సింది. తర్వాత అతను ఎంత టాలెంట్ అయినప్పటికీ ఇలాంటి ఒక వ్యవహార నిర్వహణగా దాన్ని సమకూర్చి అతన్ని చేసినటువంటి నిర్మాతలు, తర్వాత రాంబాబు గారు, మన ప్రభు గారు, వాళ్ళకు కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి, వాళ్ళకి అభినందనలు తెలియజేయాలి. జాన్ నా మనస్సు ఉన్నాడు, అలాగే ఇమ్రాన్ శాస్త్రి, ఇద్దరు కూడా అంటే ఒక సినిమాకి సింగిల్ కార్డ్గా ఒక రచయిత పనిచేసి అందరికీ తెలిసిన విషయం, మాలో మేము అనుకునే విషయమే, సభాముఖంగా అంటాను. ఒక సినిమా కథకి లోబడి ఒక సింగిల్ కార్డ్గా ఒక్క రచయిత పనిచేస్తే ఆ అవుట్పుట్ ఎలా ఉంటుందన్నది మరొకసారి ఇక్కడ మనకి తేటతెల్లమైంది. ఇమ్రాన్ షా చాలా మంచి లైన్స్ రాశాడు. తర్వాత జాన్ గారు మ్యూజిక్ ఫస్ట్ పాటకి నేను ఫిదా అయిపోయాను. అంటే ఎక్కడొక్కడ అంటే మీరు తప్పుగా అంటలేదు, తెలుగు సినిమాల్లో చాలా మంది పరభాష సంగీత దర్శకులు పనిచేస్తున్నారు. అన్నట్టుకొస్తే ఈ సినిమా కూడా రేపటి సంగీతం కేరళ అబ్బాయి అనుకుంటాను. బట్ ఎక్కడొక్కడ పిల్లి మెడలో గంట కట్టాలి, మన వాళ్ళని మనం ప్రోత్సహించకపోతే, అవకాశం ఇవ్వకపోతే మనలో ఉన్న టాలెంట్ బయటికి రాదు. జాన్ చేసినటువంటి 4 పాటలు, పైగా 4 పాటలు కొన్ని పాటలు రాసి కంపోజ్ చేశారంటే నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. వాళ్ళ రోజున చూనికి రాయించుకోవడమే కానీ రాసిన పాటలు కంపోజ్ చేసే టాలెంట్, అలాంటి ప్రయత్నాలు అదుగా జరుగుతున్నాయి. చేయలేరని కాదు. సో కొన్ని పాటలు అలా కూడా చేశారు. అలా చేస్తూ కూడా ఆకట్టుకునే స్థాయిలో ఆ పాటలు ఉన్నాయి అంటే ఆ తర్వాత రకరకాల ఇమోషన్లు. నా వరకు నేను చాలా లీనమైపోయాను, చాలా ఆనందించాను. వాళ్ళకి నిజంగా మనస్ఫూర్తిగా అభినందనలు. ఇమ్రాన్ జాన్, మీకు మా బోస్ గారు చెప్పడం మర్చిపోయిన ఒకటే మాట, IPRS ఒక సొసైటీ ఉంటుంది, దాంట్లో మీరు జాయిన్ అవ్వాలి. అలాగే నిజంగా ఈ చిత్ర యూనిట్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మంచిగా ఏమంటాం రేవెట్టాలి అని చెప్పి బాక్సాఫీస్ దగ్గర ఆశిస్తూ మంచి విజయం దక్కాలి. ఇలాంటి ప్రయత్నం చిన్న లోపాలు ఉన్నా కానీ పెద్ద మనసు క్షమించి ఇలాంటి మరిన్ని ప్రయత్నాలు జరిగేలాగా మన ప్రేక్షకులు ఇలాంటి సినిమాలని ప్రోత్సహించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అద్భుతం. మీలాంటి వారి ఎంకరేజ్మెంట్, ఎన్నో వేదికలు ఎక్కిన మీరు ఇలాంటి ఒక చిన్న వేదిక మీద వాళ్ళకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అద్భుతం. సార్, ఇప్పుడు యువతకి ఏదైనా చెయ్యొచ్చు, మన ఆహార్యం కాదు, మన టాలెంట్ ఎంతుందో చూపిస్తామని చెప్పేసి ముందుకొచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసి రచనలో అద్భుతాలు చేసిన అనంత శ్రీరామ్ గారు మాట్లాడతారు. మిత్రులందరికీ నమస్కారం. మనకు సమయం ఉన్నప్పుడు మనం రాసిన సినిమా కార్యక్రమానికి హాజరవ్వకపోవడానికి, మనకి సమయం ఉన్నప్పుడు మనం రాయని సినిమా కార్యక్రమానికి హాజరవ్వడానికి ఒక చిన్న తేడా ఉంది. మనకు సమయం ఉండి మనం రాసిన సినిమాకి హాజరవ్వలేదంటే వాళ్ళతో ఏదో తగాదా ఉందని అర్థం. మనకి సమయం ఉండి మనం రాయని సినిమాకి హాజరయ్యామంటే ఆ వ్యక్తులతో ఎంతో అనుబంధం ఉందని అర్థం. కాబట్టి మేము రాయని ఈ సినిమాకి హాజరయ్యామంటే, ఈ కార్యక్రమానికి హాజరయ్యామంటే ప్రభు గారితో మాకందరికీ ఉన్న అనుబంధం. మేమందరం పరిశ్రమలో వానమాలు దిద్దుతున్నప్పటి నుంచి వారు మమ్మల్ని ఆనవాలు కడుతూనే ఉన్నారు. అందరికీ పరిచయం చేశారు, వీలైనంత మందికి మా ప్రగతిని చాటి చెప్పారు, ప్రతిభను కూడా చాటి చెప్పారు. అందుకు సభాముఖంగా ప్రభు గారికి ధన్యవాదాలు మా అందరి తరఫున. అలాగే ఈ నిర్మాణంలో భాగం పంచుకున్న మురళీ గింజిపల్లి గారు కూడా మాకు, మా అక్కగారి ఇంటి దగ్గర, వారు అమెరికాలో ఉంటారు. సో వారు కూడా మాకు చాలా ఆప్తులు. ఆ విధంగా ఈ సినిమాతో ఆత్మీయమైన అనుబంధం ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అందరూ ఆత్మీయులు కాబట్టి ఈ సినిమాకి గొప్ప విజయం చేకూరాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇమ్రాన్ శాస్త్రి గారిని చూస్తుంటే నా గతం నాకు గుర్తొస్తుంది. నా ప్రవేశం కూడా సింగిల్ కార్డ్తో జరిగింది. ఆ సినిమాలో అన్ని రకాల పాటలు రాసే అవకాశం నాకు దక్కింది. కానీ
ఈ సినిమాలో ఇమ్రాన్ శాస్త్రి గారికి దానికి పైపెచ్చు అన్ని రసాలు రాసే అవకాశం. మొదటి పాటలో వీరరసం, రెండవ పాటలో కరుణ రసం, ఆ కోబలి పాటలో భయానక రసం, అన్ని కలగలిపి నవరసాత్మకంగా ఆయన ఈ సాహిత్యాన్ని తీర్చిదిద్దారు. ఇలా మంచి భవిష్యత్తు వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాం. ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి అబ్బా భలే పాటలు రాశారే, ఈయన కదా మనకి ఆయుధం అంటూ ఒక ఒక విప్లవాన్ని మనం అందరికీ పరిచయం చేసి ఈయన పాట రాస్తే ఫిదా అవ్వాల్సిందే అన్నట్టుగా మనందరితో ట్రావెల్ చేసిన సుద్దాల అశోక్ తేజ గారు. అందరికీ నమస్కారం. ప్రభు డార్లింగ్ అంటాను నేను. ప్రభు నాకు ఫోన్ చేసి రేవు సినిమాకి అందరినీ పాటల రచయితల్ని పిలుస్తున్నాం, నువ్వు తప్పకుండా రావాలని చెప్పినప్పుడు నిజంగా చాలా సినిమా రేవు గురించి నాకేం తెలియకున్నా తమ్ముడు చంద్రబోస్ని, శాస్త్రిని, శ్యామ్ని, అనంత్ శ్రీరాముని కలుసుకోవాలనే ఆనందంతో ముందుగా నేను ప్రభుకే థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా మేము కలవం చాలా తక్కువ సమయాలు. ప్రప్రథమంగా ఈ సినిమా సంబంధించిన నిర్మాత, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి గారు, రాంబాబు గారు, తర్వాత డైరెక్టర్ హరి, ఇమ్రాన్ శాస్త్రి, జాన్, వీళ్ళదే ఇవాళ వీళ్ళే హీరోలుగా ఉన్నారు ఇక్కడ. టెక్నీషియన్స్ కానీ హరి ఇందాక నుంచి అందరం హరి హరి అంటున్నాం, ఆ పేరు రిజిస్టర్ అవటం లేదు. హరినాథ్ పులి డైరెక్టర్. హరి అంటున్నాం అందరం. అదే అది స్క్రీన్ నేమ్ అయిపోద్దేమో అట్లాగా. ఆర్టిస్ట్ని చూసినా, టెక్నీషియన్ చూసినా కూడా కొత్త నెత్తుటి సముద్రం ఒకే దగ్గర ఉన్నట్టుగా అనిపిస్తాను. సినిమా అంతా సముద్రం, బహుశా జ్యువెలరీ కుటుంబాల మీదనే జరిగి ఉంటుంది. జ్యువెలరీ యొక్క జీవితాల మీద నేను బాగా స్టడీ చేస్తున్నా. అంటే సముద్రం పక్కన మేము పుట్టలేదు, కానీ సముద్రం గురించి కానీ జ్యువెలరీ జీవితాల గురించి నేను బాగా తెలుసుకున్నాను. నేను హాలుతోని కాదు కడలి అలలతోని సంసారం, హాలుతోని కాదు కడలి అలలతోని సంసారం, పిల్లలతో కాదు శాప పిల్లలతో సంబరం, చెవులకు ఇల్లాలి గాజు సవ్వడి శానా దూరం, పైరగాలి లేదు దాని పైట గాలి లేదు, ప్రాణాలను మింగే తుఫాను గాలితో బేరం, జాలరి పాట విన జాలని పాట, కాలువగా జాలువారే కంటి కాలువ పాట. ఎప్పుడో నేను రాసుకున్న పాట సినిమాలో రాని పాటను సినిమా వేదిక మీద పాడినటువంటి మొట్టమొదటి వేదిక ఇది, ప్రభు ఇచ్చిన వేదిక. మేమందరం అక్షరానికి సంబంధించిన ఆలం అన్నారు ఒక మిత్రుడు. ఆలాన్ని ఒకే దగ్గర ఉన్నట్టుగా ఉందని చాలా గొప్ప మాట చెప్పినావయ్యా సతీష్. థ్యాంక్స్ టు సతీష్. గొప్ప కాయిన్. అక్షరాలను కలిపిన వాడు ప్రభు. అక్షర ప్రభుత్వం సాగుతుంది ఇక్కడ, అక్షర ప్రభుత్వం కొనసాగుతుంది ఇక్కడ. ఏమైనా ఇలాంటి ఒక సందర్భాలు రావడం నేనైతే నాకు చాలా గొప్ప రోజుగా ఫీల్ అవుతున్నాను. నేను ఇలాంటి సినిమాలు ఇవాళ జరిగిన పద్ధతి కూడా, క్యాసెట్ నేను జనరల్గా అయితే క్యాసెట్ మళ్ళీ ఇచ్చి వెళ్ళాలి,
కానీ ఎందుకు ఈ క్యాసెట్ని చాలా టేబుల్ మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఒక దాసరి గారితో రాఘవేంద్రరావు గారితో ఒక 15 ఏళ్ళు పూర్వం ఈ క్యాసెట్ విడుదల చేసినప్పుడు మేము ఎంతో ఆనందంగా ఉండేది. మళ్ళీ ఒక కొత్త ఆనందాన్ని వాళ్ళు మేము చేర్పించుకోవడం జరిగింది. అట్లాగే పాటలు విడుదలయ్యే రోజు పాటల రచయితల్ని ప్రధాన అతిథులుగా చేసేటువంటి సంప్రదాయం కూడా చాలా తక్కువగా నేను చూశాను. బహుశా ఈ 30 ఏళ్లలో తమ్ముడు చంద్రబోస్ నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 30 ఏళ్ళు, 94. బహుశా ఇక్కడున్న వాళ్ళందరికంటే బహుశా నేనే పెద్దాన్ని. కాకపోతే ఇదంతా రంగే, నేనేం యంగ్ కాదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ అబౌట్ ఏజ్. ఇటువంటి పాటలకు కూడా ఆదిత్య మిత్రుడు వాళ్ళు దాన్ని తీసుకోవడం, దాన్ని ఇంత పెద్ద ప్రచారంగా చేయడం గొప్ప విషయం. ఇది ఒక మెగాస్టార్ ఉన్నటువంటి సినిమాకి బ్రహ్మాండంగా చేయడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఒక కొత్త డైరెక్టర్కి, కొత్త నిర్మాతకి, కొత్త టెక్నీషియన్స్కి ఇంత పెద్ద వేదిక చేసి, నాకు తెలిసి మీడియా మిత్రులు కూడా ఇంతమంది హాజరు కావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. మీ యొక్క విశాలమైన మీ మనస్సు, మీరు విశాలమైన మనస్సుగా, సముద్రం లాంటి సినిమా కాబట్టి సముద్రం అంత మనస్సుతో వచ్చినారు మీరు. మీడియా వాళ్ళందరినీ, ప్రెస్ వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మీరు బాగా కోరుకుంటున్నాను ఇటువంటి సినిమాలు గొప్ప సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను, అవుతుందని ఆశిస్తున్నాను. మీరు ఇట్లాంటి సినిమాలు అయిపోతే గొప్ప అదృష్టం, గొప్ప సంప్రదాయానికి శ్రీకారం అవుతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక నారాయణ రెడ్డి గారు సింహద్వారంగా ఉండవచ్చి అన్ని పాటలు రాసినట్టు, అట్లాగే తమ్ముడు రాశాడు, అనంత్, వీళ్ళందరూ రాసినారు అన్ని పాటలు ఒకే దగ్గర. నేను దాసరి గారికి రాసింటాను. గొప్ప అదృష్టం ఏంటంటే మొదటి సినిమాకి అన్ని పాటలు రాసే ఇమ్రాన్ శాస్త్రి గొప్ప అదృష్టవంతుడు. ఒక సిరివెన్నెలకి సినారేకు దక్కినట్టుగా గొప్ప విషయం. అట్లాగే అనంత్ కూడా దక్కింది. ఇవాళ మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ జాన్ పాట రాసినాక ట్యూన్ కట్టడం అనేది చాలా గొప్ప విషయం, చాలా మంచి విషయం కూడా. అది కొనసాగిస్తే చాలా మంచిది. ఒక ఇరుకులో పెట్టకుండా మీ మెరుపులు మీరు సృష్టించండి, దాన్ని నేను ఒక పద్ధతిలో చేస్తానని చెప్పడం ఒక సవాల్ లాంటిది. అది చాలా గొప్ప విషయం. అది నిన్ను ప్రధానంగా నేను అభినందిస్తున్నాను. మన సినిమా ఇండస్ట్రీలో కూడా పాట రాసిస్తే ట్యూన్ చేసేవాళ్ళు లేరని కాదు, అందరూ చేయగలరు. కానీ ఒక సంప్రదాయం అయిపోయింది ట్యూన్ ఇవ్వడం అనేది. ఈనాటి ఒక కొత్త సంప్రదాయాన్ని, కొత్త సబ్జెక్ట్ని, కొత్త సముద్రాన్ని, కొత్త జీవితాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ టీం అందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుద్దలాష్ చిన్న. ఇప్పుడు ఇంత కార్యక్రమం జరగడానికి ముఖ్య కారణం జర్నలిస్ట్ ప్రభు. ఆయన సినిమా రివ్యూ చెప్పిన, ఆయన గురించి మాట్లాడిన ప్రపంచం అందరూ ఒకటే అంటారు, ఈజ్ ఎ సిన్సియర్ హానెస్ట్ జర్నలిస్ట్ అని. ఆ సిన్సియర్ హానెస్ట్ జర్నలిస్ట్కి ఇంతమంది సిన్సియర్స్కి వెళ్తారు. శ్యామ్ గారిని, మట్టి వాసన ఉన్న మన శ్యామ్ని ఆపుతున్నాం కావాలని. మా ముంతలోకి కొన్ని డబ్బీలు వేసుకున్నాం, ఆ డబ్బీని మా శ్యామ్ అన్న. అది ప్రభు గారు మీరు మాట్లాడండి. Once again, welcome and thank you all. ఈ రేపు సినిమా నేను ఎందుకు టేకప్ చేశానో, ఏ సందర్భంలో ఎలా నా చేతికి వచ్చింది, నేను నిర్మాణ సారథిగా, నిర్మాణ పర్యవేక్షకుడిగా ఈ సినిమాని టేకప్ చేసినటువంటి అవసరం, ఆ సందర్భం ఎలా ఏర్పడింది అంటే, అనుకోకుండా ఒకసారి నేను గుంటూరు వెళ్ళినప్పుడు అక్కడ మా ఒక అపార్ట్మెంట్ ఉంది. ఆ అపార్ట్మెంట్ దగ్గర అద్దె వసూలు చేసుకోవడం కోసం నేను వెళ్ళినప్పుడు పక్క అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి, సార్ నమస్కారం సార్ ప్రభు గారు అనుకుంటూ వచ్చారు. ఎవరండి మీరు అంటే, నేను ఇట్లా ఆర్టిస్ట్ అండి, రంగస్థలంలో స్టేజ్ మీద చాలా నాటకాలు వేస్తూ ఉంటాను, మీ మధ్య ఒక సినిమా చేశాను సార్ సరదాగా అని అన్నాడు తను. ఓకే అలాగా అన్నాను. దాని తర్వాత ఒక దీంట్లో సెల్ ఫోన్లో ఒక షో రీల్స్ చూపిస్తాం జరిగింది, ఒక 5 నిమిషాల షో రీల్స్ చూపిస్తాం జరిగింది. అది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, ఇది వెరీ గుడ్, చూద్దామండి అన్న. మీ సహాయం కావాలండి, మీరు ప్రోత్సహించాలండి,
ఇలాంటి కొత్త సినిమా చేసినప్పుడు మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే బాగుంటుందండి అన్నాను. ఓకే, అయిపోయిన తర్వాత రండి చూద్దాంలేండి అన్నాను. ఆ విధంగా ఆ తొలిసారిగా ఆ సినిమాను నాకు చూపించింది మా హరి గారు. ఇందులో ప్రధాన విలన్ పాత్ర చేశారు, మెయిన్ విలన్ క్యారెక్టర్ చేశారు, చాలా మంచి నటులు ఈయన. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ టైం నేను చూడటం జరిగింది. ఓకే, లెటర్స్ ఎంకరేజ్ అనిపించింది. ఆ విధంగా స్టార్ట్ అయినటువంటి జర్నీ 1 by 1 రావటం. సినిమా అయిపోయిన తర్వాత ఈ ఎవరు ఈ కుర్రోడు చాలా బాగా చేశాడే, ఇంత డిఫరెంట్ గా ఉందా, ఎమోషన్స్ ఆర్ వెరీ ప్రాపర్లీ క్యారీడ్, టేకింగ్ చాలా బాగుంది, ఎవరు అనేటువంటి తర్వాత నెక్స్ట్ స్టెప్ లో వచ్చేవాడు హరినాథ్ పులి. చాలా చక్కగా, అంటే ఇది నేను మళ్ళీ మీరేదో చాలా గొప్పగా చెప్తున్నారండి, కోతలకు వస్తున్నారు, ఇది పెద్ద రేంజ్ సినిమా అనేటువంటిది కాదు. అది ఇందులో పెద్ద కాస్టింగ్ లేదు, అంతా కొత్త మొహాలు. ఏ ఒక్క మొహం కూడాను నోటెడ్ ఫేస్ లేదు. ఒకటేరా అది ఈ సార్వా లాగా ఒకటేరా నోటెడ్ ఫేసులు తప్పితే ఇంకా ఎవ్వరూ లేరు నోటెడ్ ఫేసెస్. బట్ ఒక ఆర్టిస్టుల దగ్గర నుంచి ఎలాంటి అవుట్పుట్ తెచ్చుకోవాలి, ఎలాంటి కంటెంట్ లో ఉన్న వెయిట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి తెచ్చుకున్న పర్ఫార్మెన్స్ చూసి స్టన్ అయ్యా నేను. సో ఇది చూస్తున్న టైంలో ఎస్ బాగుందండి అనుకున్నాం, ఓకే చూద్దామని అనుకున్నాం. అయితే నేను చూస్తున్నప్పుడు నాతో పాటు ఒక చిన్న కంప్యూటర్లో ఆఫీస్లో ఉండేటువంటి కంప్యూటర్లో కూర్చొని చూస్తున్నప్పుడు బాగుంది సార్ అనుకుంటూ సంకలు కొట్టి చప్పట్లు కొట్టినటువంటి వ్యక్తి ఒక అతను ఉన్నాడు. అతనే మా పర్వతనేని రాంబాబు. పర్వతనేని రాంబాబు చూశాడు. రాంబాబు చూసిన తర్వాత బాగుంది సార్, ఈ సినిమా బాగుంది సార్, మనం ఏదైనా అవకాశం వస్తే మనం చేద్దాం సార్. తనకి ఎట్లాగా ఆ సర్కిల్ ఉంది, మనం వీ విల్ ఎంకరేజ్ దిస్ ఫిలిం సార్, వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అన్నట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఆ విధంగా స్టార్ట్ అయింది జర్నీ. స్టార్ట్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ గ్యాదరింగ్ పీపుల్. ఎవరు దీన్ని ముందుకు తీసుకెళ్ళి మేము మీడియా పరంగా హెల్ప్ చేయగలము, నలుగురు గెస్టులను తీసుకురాగలము, నలుగురు పెద్దవాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా అందరికీ సినిమాని ప్రమోట్ చేయగలం. బట్ ప్రమోషన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. దానికంటే ముందు మనీ, డబ్బు. దీనికి ఈ సినిమాకు పెట్టిన ఖర్చు, వీళ్ళు రూపాయి ఖర్చు పెట్టుకొని క్రౌడ్ పుల్లింగ్, ఫండ్ పుల్లింగ్ తోటి దీంట్లో నటించిన నటులు, యాక్టర్స్ వాళ్ళ ద్వారా సాధించుకున్నటువంటి డబ్బులతో తీసినటువంటి సినిమా తప్ప కోట్లు ఉండి తీసినటువంటి సినిమా కాదు ఇది. ఎలాగనుకున్నప్పుడు తగినటువంటి వ్యక్తి మురళీ గింజుపల్లి, డాక్టర్ మురళీ చంద్ గింజుపల్లి ఎన్ఆర్ఐ. ఆయన ముందుకొచ్చి ఆయన సినిమా చూసి ఆయన చాలా ఎగ్జైట్ అయ్యి బాగుంది సార్, ఇది కల్ట్ ఫిలిం, దీంట్లో ఒక కల్ట్ కంటెంట్ ఉంది, ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఒక ప్రేక్షకుని కూర్చోబెట్టుకున్నటువంటి కంటెంట్ ఉందండి అని చెప్పేసి తను ముందుకు రావటం జరిగింది. ఆ విధంగా దీనికి ఆర్థిక పరమైనటువంటి అండదండ కూడా దొరకటంతో ఈ రోజున సినిమాని అన్ని విధాలుగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ మొత్తం పూర్తి చేసి నౌ వీఆర్ టేకింగ్ ఇట్ టువర్డ్స్ రిలీజ్ త్వరలో. ఆ విధంగా ఇట్ హాస్ కమ్ అవుట్. ఇంత షేప్ తీసుకుంది. ఈ విధంగా మేము మస్తు రేవు అనేటువంటి దాన్ని రేవు పార్టీ అని చెప్పి సరదాగా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి కాదు, ఒక చిన్న కర్టన్ రైజర్ లాంటి ఈవెంట్ ఒకటి చేసినప్పుడు ఆ ఈవెంట్కి ద గ్రేట్ ప్రొడ్యూసర్, యాక్టర్ అండ్ ద రియల్టర్, గ్రేట్ ఫిలిం పర్సనాలిటీ మురళీమోహన్ గారు వచ్చి వారు ఆశీస్సులు అందజేశారు. అలాగే ద గ్రేట్ ఇండియన్ సినిమా అనే ఒక మలుపు తిప్పినటువంటి రామ్ గోపాల్ వర్మ గారు ఆ రోజున ఆ రేవ్ పార్టీలో పార్టిసిపేట్ చేసి తొలిసారిగా సినిమాకి అద్భుతమైనటువంటి ఆశీస్సులు అందజేశారు. దాంతోనే రేవు సినిమా అనేటువంటిది ఒకటి వస్తుందనేటువంటి ఒక ప్రచారం, ఒక ఉధృతి అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తరువాత నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే ఆడియో రిలీజ్ చేసుకుందాం అనుకున్నప్పుడు, ఆడియో అంటే దట్ ఈస్ ద సబ్జెక్ట్ రిలేటెడ్ టు ద లిరిసిస్ట్, మ్యూజిక్ డైరెక్టర్స్, వీళ్ళకి సంబంధించి ఫస్ట్ లిరిసిస్ట్ దగ్గర నుంచి ఎంతో మందితో, అందరూ సంగీత దర్శకులతో మనకు ఒక చక్కని జర్నీ ఉంది. అలాగే లిరిసిస్టులు అందరూ కూడాను ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంది. నాకు ఆ థాట్ వచ్చిన తర్వాత 5 నిమిషాల్లో 5 ఫోన్లు చేశాను. ఆ 5 ఫోన్లు ఈ 5గురికి చేశాను. ఈ 5 నిమిషాల్లో 5గురు కూడాను ఎస్ వీఆర్ కమింగ్ సార్ భయ్యా అని బాగా తప్ప నెక్స్ట్ ఎప్పుడు ఏమిటి అనేటువంటిది తప్ప అది మేము రాలేము, మాకు కుదరదు అనేటువంటి మాట లేదు. వీళ్ళందరితోటి నాకు ఎంత అభిమానమైనటువంటి, ఎంత ఆత్మీయమైనటువంటి జర్నీ ఉందో నేను చెప్పలేను. చిన్న తాజ్మహల్ సినిమాకి తను ఫస్ట్ టైం పనిచేస్తున్నప్పుడు చాలా చిన్న యంగ్ బాయ్, అలాంటి వాడు ఈ రోజున తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళినటువంటి ఒక గొప్ప లిరిసిస్ట్ అవుతాడని చెప్పేసినటువంటిది కాలానికి మాత్రం. నేను అప్పుడే అనుకున్నాను ఇతను చాలా పెద్దోడు అవుతాడు, కోస్తే అది కోటలే అవుతుంది. అందరూ అనుకున్నాం ఒక జర్నీ. అలాగే సుద్దాల అశోక్ తేజ,
నేను డైరెక్ట్ చేసినటువంటి నట సామ్రాట్ అనేటువంటి ఒక సీరియల్కి నాగేశ్వరరావు గారి మీద సాంగ్ రాయాలి. నాగేశ్వరరావు గారి జీవిత చరిత్రను నేను బయోగ్రఫీ చేసినప్పుడు దాని మీద నాగేశ్వరరావు గారి మీద టైటిల్ సాంగ్ రాయాలి, నట సామ్రాట్ అని. ఆ టైటిల్ సాంగ్ రాయటం కోసం వచ్చారు. అంతకుముందు నాకు ఉత్తేజ్ వాళ్ళ మావయ్య అనేటువంటి సంగతి అందరికీ తెలిసింది. అది తెలుసు, అంతకుముందు నుంచి కూడా తెలుసు నాకు. కల్లాని శ్రీధర్, కొమరం భీమ్ సినిమా, ఆ రోజు నుంచి కూడా తను నాకు నుంచి మిత్రులు. ఆ రోజు నాకు ఆ సాంగ్ రాశారు, నట సామ్రాట్ సాంగ్. ఆ రోజు నుంచి కూడా హెడ్ వండర్ఫుల్ జర్నీ. అలాగే ఇక అనంత్ శ్రీరామ్ వండర్ఫుల్. నాకు చాలా ఇక మాటలోను పాటలోను రెండిట్లో కూడా ఎంతో గొప్ప చాతుర్యాన్ని కనబరిచేటువంటి అనంత్ శ్రీరామ్. ఇక శాస్త్రి గారి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చాలా చిలిపెంట శాస్త్రి గారు, నాకు ఈ మధ్య తెలిసింది. నేనేం చెప్పలేదు గురూజీ, నాకు అసలేం తెలియదు. నేనేం చెప్తారా అంటే శాస్త్రి గారిలో ఉన్న చాతుర్యం అట్లా నా మాటలోనూ రచనలోనూ ఉన్నటువంటి చాతుర్యమే కాకుండా వ్యక్తిగతంగా కూడా గొప్ప సెన్స్ ఆఫ్ హ్యూమరు, అలాగే నటన పట్ల చిన్న చిలిపి ఆసక్తి ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు కూడా శాస్త్రి గారిని చాలా గొప్పగా ప్రేమగా అభిమానిస్తుంటారు. వారు రావటం. ఇక తమ్ముడు కాసర్ల శ్యామ్ నేను డైరెక్ట్ చేసినటువంటి సినిమా రిలీజ్ కాలేదనుకోండి, ఆ సినిమాలో డబ్బు 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 అంటూ డబ్బు మీద ఒక పాట రాశాడు. అద్భుతమైనటువంటి సాంగ్ రాశాడు. అదే కాకుండా తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడా అన్నయ్య అంటూ ఉంటాను. తన గురించి ఎన్నోసార్లు నేను రాయటం, నా గురించి తను మాట్లాడటం. సో దిస్ ఈజ్ ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని నేను పిలిచిన వెంటనే వీళ్ళందరూ యాక్సెప్ట్ చేసి రావటం అనేటువంటిది రియల్లీ గ్రేట్. నేను ఇంకా చెప్పుకోవాలి, చాలా మంది గురించి చెప్పాలి. ఇక ఆడియో రంగంలో ఆడియో అంటే ఈ రోజున ఆదిత్య అనేటువంటి ఎంత అద్భుతమైనటువంటి ప్రామిసింగ్ రిజల్ట్ ఇస్తుందో, నిర్మాతలకు ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందో తెలియదు. మాట్లాడాను, ఒక ఫోన్ చేశాను, ఆదిత్య ఉమేష్ గుప్తా గారితో మాట్లాడాను. ఏం పర్లా, మా మాధవ్ చూసుకుంటారు, మణిరంజన్ చూసుకుంటారు అని చెప్పారు. ఈ సినిమా విషయంలో మీకు ఒకటే చెప్తున్నా, లాభాలన్నీ మావి, బ్యానర్ మాత్రమే మీది. ఎందుకంటే మా దగ్గర నుంచి లాభాలు ఆశించేటువంటి స్థాయిలో ఆదిత్య మ్యూజిక్ లేదు. ఆదిత్య మ్యూజిక్ అంటే ఒక అగ్రశ్రేణి చిత్ర నిర్మాణ సంస్థ. కొత్తగా చేసినటువంటి వాళ్ళకి తరపున నేను ఎలా అండగా నిలబడ్డాను, మాకు అండగా మీరు నిలబడ్డారన్న నమ్మకం అయితేనే మీతోటి మేము జర్నీ చేయడం జరుగుతుంది. మీరు అలా అనుకుంటున్నారు కానీ ప్యాకెటే అంతేనా మాధవ్? ఆ పంచ్ మామూలు పంచ్ కాదు, అది వాస్తవం కాకూడదు, అది కాదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సరే మాధవ్ గారు, సభా వేదిక పరంగా చెప్పారు. వెరీ గుడ్, కమిట్ చేస్తున్నాడు. ఇక ఆర్టిస్ట్ గురించి చెప్పాలి. ఐ విల్ టేక్ వెరీ ఫ్యూ మినిట్స్. ఎందుకంటే మామూలుగా ఒక సీజన్డ్ యాక్టర్స్ గొప్పగా నటించారు అంటే ఓకే, బాగా పేరున్న పేర్లు ఉంటారు కాబట్టి. కానీ ఈ కొత్త మొహాల్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి హావభావాలు పలకరించడం, దానికి తగినటువంటి స్క్రిప్ట్లో డిమాండ్ అనేది ఉండటం, యూ డోంట్ బిలీవ్ వీళ్ళేనా వాళ్ళు అనేటువంటిది మాత్రం మీకు ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు. హీరోస్, ఈజ్ ద హీరో. 1/1 అయ్యా. టైటిల్ పేరు వంశీ ఈజ్ ద మెయిన్ క్యారెక్టర్ చేసినటువంటి హీరో. తర్వాత రాజేష్, అజయ్ వీళ్ళిద్దరుది ఒక రిలేషన్, బావబామర్ల రిలేషన్. అంటే వృత్తిపరంగా ఒక చిన్న కాంపిటీషన్ ఉండేటువంటి క్యారెక్టర్స్ వీళ్ళిద్దరి. కానీ సినిమా మొత్తానికి మెయిన్ వీళ్ళిద్దరు బ్రదర్స్. కానీ ఆ కథ అనేటువంటి దాంట్లో కూడా ఒక ఏమి గొప్ప మలుపులు ఉండేటువంటి కథ కాదు, జీవన పోరాటం. చేపలు పట్టుకోవడం, పెద్ద చేపకు చిన్న చేపకు, సమాజంలో కూడా పెద్దవాళ్ళకి చిన్నవాడికి పోరాటం అనేటువంటి నిత్యం జరుగుతూనే ఉంటుంది. అలాంటిదే పెద్ద చేపకు చిన్న చేప కోసం మధ్య జరిగేటువంటి ఒక పోటీ పోరాటం. ఆ పోరాటంలో ఎవరు ఎలా సాగించారనేటువంటి జీవితం. దీస్ టూ ఆర్ ద హీరోస్. థ్యాంక్ యూ. ఐ వాంట్ ద విలన్స్ టు కమ్. మన సినిమాల్లోనూ సమాజంలో చూస్తామో లేదో తెలియదు కానీ ఇలాంటి పొరికినా కొడుకులు ఉంటారా సమాజంలో, ఇంతటి దుర్మార్గులు ఉంటారా అని మనం అనుకుంటాము. వీళ్ళతో డైరెక్టర్ చేయించిన విధానం రియల్లీ డోంట్ బిలీవ్. అసలు విలనిజంలో ఒక కొత్త యాంగిల్స్, కొత్త కాన్సెప్ట్స్ చూపించారు. చూడటానికి ఇంత సింపుల్ గా, ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు వీళ్ళు. నిజంగా దొంగ నా కొడుకులు అద్భుతంగా చేశారు. అట్లాంటి క్యారెక్టర్స్ అంటే ఒక తెర మీద ఒక విలన్ క్యారెక్టర్ అనేటువంటిది నడుస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని ఎప్పుడైతే ప్రేక్షకుడు తిట్టుకుంటాడో, ఇడియోను ఆ తిట్టుకున్నప్పుడు సూర్యకాంతం గారు గయాలి పాత్రలు చేసినప్పుడు దొంగముండ చంద్రమతిని అడవికి పంపించవే అని చెప్పేసి ప్రేక్షకులు థియేటర్లో జరిచారు. ఆ విధంగా ఇలా వీళ్ళని చూసి ప్రేక్షకులు తిట్టుకునే స్థాయిలో వీళ్ళ
విలనిజం అనేటువంటి తెలిసిన వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ వీళ్ళిద్దరు కూడా. సుమేష్ సుమేష్ హేమంత్ వీళ్ళిద్దరు అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇక మా విలన్ అనాథ్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారు, అద్భుతంగా ఒక మెయిన్ విలన్ క్యారెక్టర్ చాలా గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చారు, గొప్ప రంగస్థల నటులైన. వీరి పేరు డాక్టర్ ఆంటోనీ గారు. ఈయన ఆల్రెడీ చాలా సినిమాల్లో చాలా మంచి క్యారెక్టర్ చేశారు వారు. సీనియర్ యాక్టర్, వండర్ఫుల్ వాయిస్, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వారు. థ్యాంక్ యూ సార్. ఇంకా అందరూ ఇంకెవరెవరు వీళ్ళందరూ కూడా నటించారు. ఇక అందరూ ప్రతి ఒక్కరు నటించారు. ఇక ఇవాళ ఆడియో ఫంక్షన్ సర్మాన్ శాస్త్రి అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ జాన్. సో ద డే ఈజ్ మ్యూజిక్ డే కాబట్టి వాళ్ళకి వీళ్ళ పెద్దల ఆశీర్వాదాలు ఎలా దొరికినాయి మీ అందరికీ తెలుసు. వాళ్ళు నిజంగా వాళ్ళ జన్మ ధన్యం. ఇంతమంది ప్రముఖులు వచ్చేసి ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ని, ఒక కొత్త లిరిసిస్ట్ని ఎంకరేజ్ చేస్తూ ఇంత గొప్పగా మాట్లాడటం అనేటువంటిది రియల్లీ ఇట్ ఇస్ నా మీద అభిమానంతో, మా యూనిట్ మీద అభిమానంతో, మా మీడియా ఈ కెమెరాలు అన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అందరూ కూడాను మా ప్రభు గారు, మా రాంబాబు అనేటువంటి అభిమానంతో వచ్చారు. అలాగే ఒక కొత్త చిన్న సినిమాని ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఆ సంస్కారం కూడా మీలో ఉంది. కాబట్టి మీ అందరికీ మరొక్కమారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇచ్చేసిన ఈ సంగీత సరస్వతి పుత్రులందరికీ కూడాను సవినయంగా నమస్కారం చేసుకుంటూ ఒక్కొక్కరిని చిరు సత్కారం చేసుకుంటాం. ప్లీజ్ మాట్లాడు. ఓకే, శ్యామ్ గారు మాట్లాడు. ఇంతమంది యోధుల తర్వాత అభిమన్యుడిని పద్మవ్యూహంలోకి వదిలినట్టు నన్ను వదిలిండ్రు. ఇంతమంది మాట్లాడిన తర్వాత ముందుగా విచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. వెనకట మనం విన్నాము ప్రభువుల ప్రాపకంలో కవులు ఉండేవాళ్ళని. ఇప్పుడు ఈ ప్రభు గారి వల్ల ఈ వేదికపై కవులందరూ మేము రావడం జరిగింది. అట్లాగే ఎక్కడెక్కడ తిరిగినా నావలన్నీ రేవుకు రావాల్సిందే, ఈ సాహితీ నావలన్నీ ఈ రేవు అనే వేదిక మీదకి రావాల్సిందే అని ముందు రాసి పెట్టి ఉందేమో. అందుకని గురుతుల్యులు, పెద్దలు, నా సీనియర్లు, నాకు మార్గం వేసిన పాట వేసిన వీళ్ళందరితో పాటు వేదిక మీద నేను కూర్చోవడం నా అదృష్టంగా నేను భావిస్తూ, ఈ రేవు చిత్రం నిజంగా చాలా విజువల్స్ కానీ కెమెరా డైరెక్షన్ అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇమ్రాన్ శాస్త్రి, జాన్ మూడు ఉన్నారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి వీళ్ళిద్దరిలోనే ఉన్నారు. అందుకనే అంత అద్భుతంగా అన్ని వర్గాలకు తగ్గట్టుగా రాశారేమో పాటలు. చూస్తే సాంప్రదాయాన్ని, వాళ్ళ జీవన విధానాన్ని అన్ని చెప్పే విధంగా సినిమా ఉంది. అద్భుతంగా రాశారు, అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చాడు. మా వరంగల్ ఆ పేరు మళ్ళీ నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డైరెక్టర్ గారికి, హరినాథ్ పులి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమాని ఆదరించాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మాకు ఈ వేదిక పైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ప్రపంచకి, మిగతా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.